సాధారణంగా ఎవరైనా వ్యక్తులకు అప్పులు ఇచ్చినప్పుడు కొంత మధ్యవర్తులు ఉంటూ ఉంటారు. ఆ మధ్యవర్తుల పూచీకత్తు పైన డబ్బులు అప్పుగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే ఆ మధ్యవర్తి నుంచి మనం వసూలు చేసుకునే విధంగా ఆ వ్యక్తిని మనం గ్యారెంటర్ లాగా భావించి అతని నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఒక వ్యక్తి గ్యారెంటర్గా ఉన్నప్పుడు అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి, అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి అప్పు డబ్బులు తిరిగి చెల్లించకపోతే మనం వాటిని గ్యారెంటర్ నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తూ ఉంటాం, జనరల్గా ఎక్కువగా వింటూ ఉంటాం గ్యారెంటర్, మధ్యవర్తి అని. సో యాక్చువల్గా ఏంటి అంటే, ఒక వ్యక్తి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే గ్యారెంటర్ నుంచి మనం వసూలు చేసుకోవచ్చా ఏంటి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే మన దేశంలో ఏ లోన్ అయినా కానీ, హోమ్ లోన్ కానీ, నార్మల్ హ్యాండ్ టు హ్యాండ్ లోన్ కానీ, లేకపోతే పర్సనల్ లోన్ కానీ, ఏదైనా కానీ ఎనీ కైండ్ ఆఫ్ లోన్, బిజినెస్ లోన్ కానీ ఏదైనా కానీ అన్నిటికీ గ్యారంటీస్ అడుగుతున్నారు, గ్యారంటర్స్ సంతకం కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్స్ చెప్పుకోవాలి శ్రవణ్ గారు. గ్యారంటర్కి మధ్యవర్తిత్వానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. మీడియేటర్ వేరు, గ్యారంటర్ వేరు. గ్యారంటర్ ఈజ్ సమ్వన్ ఎవరైతే ఒఫీషియల్గా పలానా వ్యక్తి ప్రిన్సిపల్ బారోవర్, ఎవరైతే మెయిన్ డబ్బు తీసుకుంటున్నాడో అప్పు కింద బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే సంస్థ నుంచి కానీ, సో ఆ అప్పు తీసుకునే వ్యక్తిని ప్రిన్సిపల్ బారోవర్ అంటాం. ఆ ప్రిన్సిపల్ బారోవర్కి హామీగా ఈ గ్యారంటర్ అనే అతను ఉంటాడు. ఆ గ్యారంటర్ అనే అతను ఒఫీషియల్గా సంతకం పెట్టాలి ఆ పలానా కాంట్రాక్ట్ మీద కానీ, అగ్రిమెంట్ మీద కానీ, ఏదైతే వాళ్ళు రాసుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ నుంచి వీళ్ళు లోన్ తీసుకున్నట్టయితే ఆ బ్యాంక్ యొక్క అగ్రిమెంట్స్తో ఈ బారోవర్ సంతకం పెడతాడు కదా యాజ్ ఎ బారోవర్. అతనికి గ్యారంటీగా ఈ గ్యారంటర్ ఒక కో బారోవర్ లాగా లేకపోతే ఒక గ్యారంటర్ లాగా సంతకం పెడతాడు. అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇతను కనుక ఈఎంఐ చెల్లించకపోయినా, ఇతను ఈ లోన్ తిరిగి కట్టలేకపోయినా దానికి నేను బాధ్యుడిని, నేను ఇతని బదులు నేను కడతాను అన్నట్టుగానే ఆ గ్యారంటర్ యొక్క మీనింగ్ అనమాట. సో మీడియేటర్ వేరే. మళ్ళీ మీడియేటర్ అనేది అది ఒఫిషియల్ గ్యారంటర్ కింద రాదు. కేవలం మధ్యవర్తిత్వాన్ని వీళ్ళ రెండు మధ్య ఒక సంయమనం చేసి లాస్ట్కి సెటిల్మెంట్ చేసే వాళ్ళని మాత్రమే మీడియేటర్స్ అంటారు. వాళ్ళు గ్యారంటర్స్ కింద రారు. వాళ్ళు సంతకం పెట్టకుండా మామూలుగా మీడియేటర్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి లయబిలిటీ ఉండదు. అదే గ్యారంటర్ మీద ఖచ్చితంగా రేపటి రోజు ఈ ప్రిన్సిపల్ బారోవర్, అసలైన లోన్ తీసుకున్న వ్యక్తి కనుక చెల్లించకపోతే ఆ లోన్ని, ఖచ్చితంగా ఈ బ్యాంకులు కానీ ఇతరత్ర ఈ ఫైనాన్షియల్ సంస్థలు కానీ ఈ గ్యారంటర్ మీద పడవచ్చు. ఈ గ్యారంటర్ని ఆ డబ్బులు చెల్లించమని అడగచ్చు. అతని ఆస్తుల్ని జప్తు చేయొచ్చు. ఒకవేళ ప్రిన్సిపల్ డెబ్టర్ కట్టకపోతే ఇతని గ్యారంటర్ యొక్క ఆస్తిని జప్తు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ గ్యారంటర్ ఒకవేళ ఆస్తి లేకపోతే ఇతను ఎక్కడైనా జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఇతని శాలరీని కూడా వాళ్ళు అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేసి ఆ శాలరీలోంచి ఈఎంఐ భాగం కానీ అది కానీ ఇవి కట్టే విధంగా అలాంటి ఆర్డర్స్ కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. బ్యాంక్ పరంగా సర్ఫేస్ యాక్ట్ కింద బ్యాంకులు పనిచేస్తాయి ఈ లోన్స్. సో సర్ఫేస్ యాక్ట్ కింద వాళ్ళు డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో ఆ డిఆర్టీకి వెళ్ళి వాళ్ళు ఇలాంటివి తెచ్చుకుంటారు. అదే మామూలు వేరే మనీ రికవరీ సూట్స్ అనుకోండి, వ్యక్తి నుంచి వ్యక్తి, సంస్థ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి మామూలుగా రెగ్యులర్గా నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, లేకపోతే వ్యక్తి నుంచి వ్యక్తికి అప్పులుగా ఇవ్వడం సంస్థల నుంచి, లేకపోతే ఇండివిజువల్స్ కానీ, వాళ్ళేమో మనీ రికవరీ సూట్ సివిల్ కోర్టులో వేసుకుంటారు. అక్కడ కూడా సేమ్ థింగ్, గ్యారంటర్ ఒకవేళ సంతకం పెడితే ఖచ్చితంగా సివిల్ సూట్ ద్వారా అతన్ని అతని ఆస్తుల్ని కానీ అతని శాలరీని కానీ ఇలా అటాచ్ చేయమని అడిగే స్వాతంత్రం కానీ హక్కు కానీ ఖచ్చితంగా ఆ అప్పులు ఇచ్చిన సంస్థలకి ఆ వ్యక్తులకు ఉంటాయి. సో ఈ విధంగా అన్ని ఇవి చేయబడతాయి. అట్ ద సేమ్ టైం చెక్, మూడో భాగం ఇందులో చెక్ కూడా. ఎవరైనా చెక్ ఇచ్చాడు, అతను ఎగ్గొట్టాడు, చెక్ గ్యారంటర్ కూడా ఉంటారు. అంటే ఈ చెక్ ఇతను చెల్లిస్తాడు, ఈ చెక్లో డబ్బులు మీకు చెల్లుబాటు అయితే అండ్ డబ్బులు మీకు వస్తాయి. ఒకవేళ రాని పక్షంలో నేను గ్యారంటీ అని చెప్పి ఈ చెక్ గ్యారంటర్స్ కూడా ఉంటారు కొన్ని చోట్ల. సో అలా కూడా రాసుకొని ఒకవేళ చెక్ ఇచ్చి అది బౌన్స్ అయింది అనుకోండి, ఇప్పుడు చెక్ గ్యారంటర్ కింద ఈ గ్యారంటర్ ఎవరైతున్నాడో అతని మీద కూడా ఈ ఎన్ఐ యాక్ట్ కింద చెక్ బౌన్స్ కేసు వేసి అతని అసలైన ప్రిన్సిపల్ డెటర్ బదులు ఈ గ్యారంటర్ని మనం కోర్టుకు లాగచ్చు. సో చెక్ బౌన్స్ కేసులో కూడా గ్యారంటర్స్ వర్తిస్తాయి. అందుకనే మేము పదే చెప్పేది ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. ఒక గ్యారంటర్ కింద ఎవరికైనా మీ స్నేహితులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మీరు గ్యారంటర్ కింద సంతకం పెట్టేటైతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదువుకోండి. ఆ అగ్రిమెంట్లో, ఆ కాంట్రాక్ట్లో, అది బ్యాంకునే కానీ చెక్కే కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇతరత్ర వ్యవస్థలే కానీ మీరు గ్యారంటర్ కింద ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెడడానికి లేదు. పెట్టే ముందు ఖచ్చితంగా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకుంటే మీరు అందులోంచి బయటపడతారు, మీరు అప్రమత్తంగా ఉండగలుగుతారు. సో జనరల్గా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వనప్పుడు అంటే వెంటనే కేసు వేసుకోవచ్చా, లేదంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? గ్యారంటర్ నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలి దాన్ని? అంటే జనరల్లీ ఇప్పుడు వ్యక్తి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదో ఇతను ఇమీడియట్గా మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చు. దానికి 3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే ఎలా అంటే ఎప్పుడైతే
అతను డబ్బులు ఎగ్గొడతాం పలానా డేట్న ఇతను డబ్బులు నాకు వాపస్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా మనం అగ్రిమెంట్లో రాసుకుంటాం కదా కాంట్రాక్ట్లో. సో ఆ డేట్ దాటిపోతే అక్కడి నుంచి 3 ఏళ్ళు టైం ఉంటుంది లిమిటేషన్ పీరియడ్. లేదు అతను కొన్ని రోజులు ఈఎంఐ కట్టాడు, లాస్ట్ ఈఎంఐ తర్వాత మధ్యలో ఆపేశాడు. సో లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టాడో అక్కడి నుంచి మళ్ళీ 3 ఏళ్ళు టైం ఉంటుంది. సో ఏదైనా కానీ 3 ఏళ్ళ కాల పరిమితి ఉంటుంది, 3 ఇయర్స్ లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది దీనికి. సో దాని ప్రకారంగా వాళ్ళు కేసు ఈ 3 ఏళ్ళ లోపల ఫైల్ చేసుకోవచ్చు. సో జనరల్గా అప్పులు ఇచ్చేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు సో గ్యారెంటర్కి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఆ ప్రాసెస్? డెఫినెట్గా ఉంటుందండి. అంటే దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గ్యారెంటర్ వచ్చి సంతకం పెడతాడు, కానీ రేపటి రోజు ఈ గ్యారెంటర్కి కూడా పేరు మీద కూడా ఏమున్నాయి, అతని డీటెయిల్స్ ఏంటి అన్నీ తీసుకోవాలి కదా. తీసుకుంటేనే రేపటి రోజు ఈ ప్రిన్సిపల్ డెప్టర్ ఒకవేళ ఎగ్గొడితే అప్పుడు ఈ గ్యారెంటర్ నుంచి మనం ఏమేమి తీసుకొని మనం రికవరీ చేసుకోవచ్చు అన్నది వీళ్ళకి కూడా తెలిసి ఉండాలి కదా. సో అందుకని ఇవాళ రోజు ఏం చేస్తున్నారంటే గ్యారెంటర్ డీడ్ అని చెప్పి ఇంకోటి సపరేట్గా ఒక డీడ్ని తయారు చేస్తున్నారు. అందులో క్లియర్గా గ్యారెంటర్ యొక్క మొత్తం డీటెయిల్స్, అతని ఆస్తి పత్రాలు అవి ఏమేమి ఉన్నాయి అసెట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయమంటారు. సో ఇతను ఇచ్చేటట్టయితే అవన్నీ రాసి గ్యారెంటర్ కింద సంతకం పెట్టాలంటే ఆ గ్యారెంటర్ డీడ్ మీద కూడా సంతకం పెట్టించుకుంటారు. సో దట్ వీళ్ళకి లోన్ ఇచ్చే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒకవేళ రేపటి రోజు ఇతను ఎగ్గొడితే ఈ ప్రిన్సిపల్ డెప్టర్ ఈ గ్యారెంటర్ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి అసలు ఏంటి, సో ఇతని దగ్గర నుంచి మనం ఎలా తీసుకోవచ్చు, ఏమేమి అటాచ్ చేసుకోవచ్చు రేపటి రోజు ఇతను ఎగ్గొడితే అసలైన వ్యక్తి అని చెప్పి ఈ గ్యారెంటర్ డీడ్ కూడా ఇవాళ రేపు తీసుకుంటున్నారు ఈ లోన్లు ఇచ్చే సంస్థలు. సో అందుకని తస్మాత్ జాగ్రత్త. గ్యారెంటర్ సిస్టమ్ వచ్చినట్టుగా జనరల్లీ ఇవాళ రేపు అందరు జనాలు అప్రమత్తమయ్యారు. ఎవరు పడితే వాళ్ళు స్నేహితులకి వాళ్ళకి ఇదివరకు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు కొద్దిగా అందరు పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరిగింది. ఇష్టం వచ్చినట్టుగా గ్యారెంటర్ కింద సంతకం పెట్టట్లేదు. కానీ ఇంట్లో వాళ్ళు అందుకని ఇప్పుడు ఏమైంది, ఇంట్లో వాళ్ళే పెడుతున్నారు. మీ తండ్రి గారో తల్లి గారో లేకపోతే మీ భార్యో మీ భర్తో వాళ్ళనే ఇప్పుడు గ్యారెంటర్స్ కింద అడుగుతున్నారు బ్యాంకులు కూడా. ఎందుకంటే బయట వాళ్ళ సంతకాలు ఖచ్చితంగా కావాలంటే ఎవరు ఇవాళ రేపు అంత ఈజీగా పెట్టట్లేదు. సో లోన్స్ ఇంకా ముందుకెళ్ళవు. సో లోన్స్ ముందుకెళ్ళకపోతే ఇంకా బ్యాంకులు వ్యవస్థలు ఇవన్నీ వాళ్ళ బిజినెస్ జరగదు కాబట్టి సో ఇంట్లో వాళ్ళనే గ్యారెంటర్స్ కింద ఒప్పించి వాళ్ళ సంతకాలు కూడా ఒప్పుకుంటున్నాయి వాళ్ళ రేపు. సో వాళ్ళని ఇంట్లో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గ్యారెంటర్స్ కింద పరిగణించి వాళ్ళ సంతకాలు కూడా పెట్టిస్తున్నారు. సో రేపటి రోజు ఈ రికవరీ చేసేటప్పుడు ఆ ఇండివిజువల్గా కాకుండా ఇంట్లో వాళ్ళ మీద కూడా ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా వేరే జాబులు చేస్తున్నారా, సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అవన్నీ కూడా తీసుకొని డీటెయిల్స్ దాని ప్రకారం వాళ్ళ ఇంట్లో వ్యక్తి వాళ్ళ కొడుకో వాళ్ళ భర్తో వాళ్ళ భార్యో ఎగ్గొడితే ఆ బ్యాంక్లోనో అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ యొక్క జీతం మీద లేకపోతే వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఏమైనా ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద అప్పుడు వీళ్ళు అటాచ్ చేసి రికవర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు గ్యారెంటరు డబ్బులు అప్పుగా తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు మొత్తం కూడా చెల్లించాడు. సో ఆ సమయంలో గ్యారెంటర్ తిరిగి మళ్ళీ వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? 100% అండి. దాన్నే మనం రైట్ టు సబ్రోగేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ప్రకారం రైట్ టు సబ్రోగేషన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్యారెంటరు పాపం ఇతను స్నేహితుడనో ఎవరనో అతన్ని నమ్మి ఇతను గ్యారంటీ సంతకం పెట్టాడు బ్యాంక్ లోన్కో దేనికో. కానీ ఆ స్నేహితుడు ఆయన తెలిసిన వాడు ఎగ్గొట్టాడు. సో ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నేను చెప్పినట్టు ఈ గ్యారెంటర్ మీద పడతారు. సో గ్యారెంటర్ ఆ లోన్ అంతా చెల్లించాడు. చెల్లించిన తర్వాత అప్పుడు గ్యారెంటర్కి రైట్ టు సబ్రోగేషన్ కింద ఖచ్చితంగా ఆ అసలైన ప్రిన్సిపల్ డెప్టర్ ఎవడైతే ఇతని స్నేహితుడో ఎవడి వల్ల అయితే ఇతను గ్యారెంటర్ సంతకం పెట్టాడో అతని మీద మనీ రికవరీ సూటు ఈ రైట్ టు సబ్రోగేషన్ ప్రకారం రైట్ టు రికవరీ సూట్ కానీ లేదా ఒకళ్ళు చెక్ ఇస్తే ఆ చెక్ బౌన్స్ అయితే ఆ చెక్ బౌన్స్ కేసు అతని మీద వేయడం, నెక్స్ట్ ఇతని వల్ల నేను కట్టాల్సి వచ్చింది సో ఆ చెక్ బౌన్స్ కేసు ఇతని మీద ఇచ్చేయాలని చెప్పి అది అడగడము, దాని మీద క్రిమినల్ కేసులు వేయడము, 420 చీటింగ్ కేసులు కూడా వేయచ్చు. ఇవన్నీ కూడా గ్యారెంటర్ వేయచ్చు. కానీ ఇవన్నీ తర్వాత సంగతులు. మీరు డబ్బులు అయితే ఫస్ట్ కట్టాలి కదా. కట్టి మీరు తీసుకొని లోన్కి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. కట్టిన తర్వాత దాని తర్వాత ఇంకా అసలైన వ్యక్తి మీద మీరు ఆ కేసులు వేసినా కూడా అతను ఎంతవరకు వస్తాడు, అసలైన వ్యక్తి ఎందుకు కట్టలేదు అంటే అతను నిజంగా అసలు ఉన్నాడో ఎబ్స్కాండ్ అయిపోయి అది కూడా తెలియదు. అప్పుడు కూడా గ్యారెంటర్స్ మీద పడతారు. పారిపోయిన వ్యక్తికి ఎబ్స్కాండ్ అయిపోయిన వ్యక్తి మీద ఇంకా అప్పుడు తర్వాత మీరు ఏమేస్తారు ఇంకా కేసులు. సో అందుకనే తస్మాత్ ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అందుకని ముందుగానే మీరు జాగ్రత్త పడి ఇలాంటి ఎవరు పడితే వాళ్ళకి ఎంత స్నేహితులైనా ఎంత సొంత వాళ్ళైనా మీరు తొందరపడి గ్యారెంటర్గా సంతకాలు పెట్టకండి. ఒకళ్ళు పెట్టాల్సిన అవసరమే వస్తే మీరు ఖచ్చితంగా అన్నీ చదువుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదువుకొని మీకు ఇష్టం అయితేనే ఆలోచించుకొని మీరు సంతకాలు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పెట్టకండి అనేది నా సూచన. ఓకే. ఇప్పుడు ఒకవేళ డబ్బులు వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు గ్యారెంటర్ పైన సేమ్ మనం అప్పించినటువంటి వ్యక్తి పైన ఇద్దరిపైన కూడా ఒకసారి కేసు వేయచ్చా, ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? అది ఎట్లుంటుందంటే జనరల్ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గ్యారెంటర్గా మీరు అన్నీ ఆలోచించుకొని సంతకం పెట్టారు కాబట్టి సెక్షన్ 128 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇట్ క్లియర్లీ టెల్స్ దట్ ఎ గ్యారెంటర్ ఈజ్ అ పర్సన్ who has equal liability. Okay. And the liability coexists with both principal debtor and the guarantor. సో ఇద్దరు దానికి బారోవర్స్ కిందనే లెక్క కింద వస్తారు వాళ్ళు సెక్షన్ 128 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద. సో ఆ అవతల వ్యక్తి మీద ఒకవేళ మీ ఎగ్గొట్టారు అనుకోండి, డైరెక్ట్గా కొన్ని బ్యాంక్స్ డైరెక్ట్గా గ్యారెంటర్గా లీగల్ నోటీసులు పంపించే హక్కు కూడా వాళ్ళకు ఉంది. ఆ ప్రిన్సిపల్ బారోవర్ కంటే ముఖ్యం ఇద్దరికి పంపించచ్చు.
ఇతనికే డైరెక్ట్గా గ్యారంటర్ పంపించి నీ స్నేహితుడు ఇట్లా ఎగ్గొడుతున్నాడు అని నీకు నోటీస్ పంపిస్తామని ఇతనికి డైరెక్ట్ కూడా పంపించచ్చు. ఆ స్నేహితుడికి ఒకసారి పంపిస్తారు, అతను రియాక్ట్ కావాలేదనుకోండి వెంటనే ఇతనికి పంపించేసి లీగల్ నోటీస్ వేసి ఫస్ట్, దాని తర్వాత ఇతని మీద కేసుకి ప్రాసిక్యూషన్ కూడా వెళ్ళిపోవచ్చు గ్యారంటర్ మీద. ఓకే. సో ఒకసారి గ్యారంటర్ సంతకం పెట్టిన తర్వాత సో అతనికి ఎలాంటి ఏమైనా హక్కులు ఉంటాయా? అంటే ఆ గ్యారంటర్ దాటి నుంచి బయటపడేటట్టు అప్పులు డెఫినెట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. గ్యారంటర్ కూడా అట్ ద సేమ్ టైం రెమెడీస్, ఎందుకంటే మీరు చెయ్యని మీరు తీసుకొని అప్పుకి మీరు ఇవాళ రోజు కట్టాల్సి వస్తుంది, మీ మీద పడింది లయబిలిటీ. కానీ ఒక విధంగా మీరు సంతకం పెట్టారు కదా, అతను గ్యారంటీ ఇస్తుంది, మరి అది మీ తప్పే కదా. సో ఆ ప్రకారంగా మీ మీద కేసులు పడతాయి, అది తప్పదు, దట్ ఈస్ ఇండియన్ లా. బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా వాటి నుంచి కొద్దిగా వెసులుబాటు, మీకు కూడా ఏమేమి రెమెడీస్ ఉన్నాయో వాళ్ళని కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్గా నేను ఇందాక చెప్పినట్టు ఒకటేమో రైట్ టు సబ్రోగేషన్, ఒకవేళ మీరు చెల్లించాల్సి వస్తే మీరు ఆ లోన్ కట్టిన తర్వాత ఆ బారోవర్ మీద మీరు కేసులు వేయడము, మనీ రికవరీ అతని మీద కూడా వేయడము, పోలీస్ కేసులు పెడతాం, అదొకటి. కానీ నేను చెప్పినట్టు అంత ఫీజిబుల్ కాదు, ఎందుకంటే అతను ఎగ్గొట్టాడు కాబట్టే కదా మిమ్మల్ని పట్టుకుంది, మరి మీరు అతని మీద ఏ కేసు వేసి ఇంకేం రికవరీ చేసుకుంటారు? సో ప్రాక్టికల్గా అంత వయబుల్ కాదు అది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ అని చెప్పి అని ఉంటుంది ఒకటి పెటిషన్. అదేంటంటే ఎప్పుడైతే బ్యాంకులు మీ దగ్గరకు వచ్చాయో మీరు కట్టాలి, మీరు గ్యారంటర్ లాగా మీరు ఉన్నారు కాబట్టి అని, దాని మీద మీరు అందులో అగ్రిమెంట్లో అసలు ఏముంది, నేను అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అసలు ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అందుకే నేను చెప్తున్నాను ఇందాక పదే మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లియర్ చదువుకోండి, అండ్ అవన్నీ కూడా మీ దగ్గర కూడా ఉండాలి రికార్డ్స్, అవన్నీ పెట్టుకోండి. రేపటి రోజు ఒకవేళ బ్యాంకులో ఏమైనా ఫ్యూచర్లో మీ మీద కేసు వేసినా కూడా ఈ అగ్రిమెంట్స్లో మీరు ఫస్ట్ పెట్టిన సంతకానికి అగ్రిమెంట్కి ఈ అగ్రిమెంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ప్రిన్సిపల్ డెప్టర్ అండ్ బ్యాంకు వాళ్ళే మధ్యలో వేరే మాట్లాడుకొని ఏదో చిన్న లోన్ రీస్ట్రక్చరింగ్ చేయడము ఏమైనా చేసి ఉండొచ్చు, అది కూడా మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు చెప్పి ఉండకపోవచ్చు థర్డ్ పార్టీ కాబట్టి. ప్రిన్సిపల్ డెప్టర్ ఒకటి సంతకం పెడితే సరిపోతుంది, ఎందుకంటే లోన్ తీసుకుని అతనే కాబట్టి. సో మధ్యలో అలాంటి చేంజెస్ ఏమైనా చేసుకున్నారేమో మీకు చెప్పకుండా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని, ఒకవేళ మీకు చెప్పకుండా అలాంటి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ కానీ లేకపోతే అగ్రిమెంట్ అసలైన ఒరిజినల్ అగ్రిమెంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు చెప్పకుండా చేంజ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఇమీడియట్గా డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ లాంటి పెటిషన్స్ వేసుకొని మీరు ఆ లోన్కి మీకు సంబంధం లేదని చెప్పి అందులో నుంచి బయటకు వచ్చేయచ్చు మీరు. అదొక వెసులుబాటు ఉంది మీకు, అలాంటివి కూడా చూసుకోవాలి. అందుకే నేను రికార్డ్స్ పెట్టుకోవాలి, మీరు సంతకం పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద కూడా కాపీస్ ఉండాలి. సో దట్ ఇలాంటివన్నీ ఏమైనా రేపటి రోజు వస్తే డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ పెటిషన్స్ కూడా వేయడానికి మీకు పనికి వస్తుంది, అదొకటి. నెక్స్ట్ డిక్లరేటరీ సూట్. అంటే డిక్లరేటరీ సూట్ అంటే ఇప్పుడు మీ మీద మీ స్నేహితుడు ఎవరో ఎగ్గొట్టాడు ప్రిన్సిపల్ డెప్టర్, సో ఇప్పుడు నెక్స్ట్ మీ మీదకి రాబోతున్నారని మీకు అర్థమైపోతుంది, అవగతం అయిపోతుంది. సో ఇమీడియట్గా మీరు డిక్లరేటరీ సూట్ అంటే ఒక ప్రికాషనరీ స్టెప్ అనమాట ఇది. డిక్లరేటరీ సూట్ వేసుకొని పలానా ఏదైతే బ్యాంక్ అయితే సర్ఫేసీ డిఆర్టీ ట్రిబ్యునల్ వేసుకోవాలి, సివిల్ పరంగా అయితే సివిల్ కోర్టులో వేసుకోవాలి, అలా డిక్లరేటరీ సూట్ వేసుకొని మీరు దాని ప్రకారం ఏం చేస్తారు ఇందులో అట్ ద సేమ్ టైం ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనమాట. సో ఇందులో ఏమడుగుతారంటే ఇందులో నన్ను దయచేసి సేమ్ థింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ చేయండి ఇందులో, ఎందుకంటే ఇందులో నాకు తెలియని కొన్ని రీస్ట్రక్చరింగ్ అయినాయి, లేకపోతే నాకు తెలియకుండా ఇలా కొన్ని అయినాయి, అండ్ వాట్ ఎవర్ ద రీజన్స్, అసలు మీరు ఏ విధంగా మీరు ఒకళ్ళు మీరు కూడా మోసపోతే ఏ విధంగా మోసపోయారు, నిజంగా మీరు అప్పుడు పెట్టిన కండిషన్స్ వేరు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నది వేరు, ఇప్పుడు వేరు. సో మధ్యలో కొన్ని వీళ్ళు ప్రిన్సిపల్ డెప్టర్తో డైరెక్ట్గా బ్యాంక్ వారు కానీ ఎవరు ఇతరత్ర ఆ సంస్థలు కానీ ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళు మాట్లాడుకుని వేరే అగ్రిమెంట్లో చేసుకున్నారు. సో లేదంటే వేరే థర్డ్ పార్టీతోనూ ఇంకోటి కూడా ఏదో తీసుకున్నారు, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. అవన్నీ అలాంటివి మీరు సంపాదించగలిగితే సో డిక్లరేటరీ సూట్ వేసుకొని మీరు ముందస్తుగా అసలు మీ దగ్గరికే రాకుండా ముందుగానే మీరు డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ కింద అడగచ్చు ఆ డిక్లరేటరీ సూట్ కూడా వేసుకొని. ఇట్లా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎంతవరకు మీకు పనికొస్తాయంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ క్లియర్గా మీరు చదువుకొని సంతకం పెట్టిన తర్వాత ఇవన్నీ నిజంగానే ఆ రీస్ట్రక్చరింగ్ అయ్యి ఆ లోన్లో మీకు తెలియకుండా కొన్ని చేంజెస్ చేసి ఇవన్నీ అయితే పనికొస్తాయి, లేదంటే మాత్రం మీరు ఇరుక్కున్నట్టే కదా. సో అందుకనే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ముందు జాగ్రత్త పడి మీరే ముందుగా ఇలాంటి ఇష్టం వచ్చినట్టు గ్యారంటర్ సంతకాలు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా, ఎంత స్నేహితులు నమ్మిన వాళ్ళే ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మోసం చేస్తారు. స్నేహితులు వాళ్ళకే కదా మీరు పెడతారు గ్యారంటర్, బయట వాళ్ళకైతే గ్యారంటర్స్ కింద పెట్టరు కదా. సో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు కాబట్టి మనల్ని, అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత నమ్మిన వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా కూడా కొద్దిగా చూసుకొని మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకొని, ఒకవేళ రేపటి రోజు ఈ లోన్ ఏమైనా అటు ఇటు అయినా కూడా నేను కడతానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా మైండ్ సెట్ ఉంటేనే మీరు అలాంటి వాటికి ముందుకెళ్ళండి. లేదు మీరే కష్టాల్లో ఉండి వేరే వాళ్ళు గ్యారంటర్ కింద వెళ్ళి మీ ఉన్న ఆస్తులు ఉన్నది కూడా అన్ని పోగొట్టుకునేటట్టయితే మాత్రం అలాంటి రిస్కులు చేయకండి. అండ్ పదే చెప్తున్నాను, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా అన్ని చదువుకొని కుదిరితే మా అలాంటి లాయర్స్కి చూపించుకొని అంతా ఒక డాక్యుమెంట్ వెట్టింగ్ చేసుకొని దాని తర్వాత మీరు ఇలాంటి బ్యాంకు లోన్స్ వాటి మీద కానీ ఇతరత్ర లోన్ డాక్యుమెంట్స్ మీద మీరు గ్యారంటర్స్లో సంతకాలు పెట్టండి, లాయర్స్ యొక్క హెల్ప్ తీసుకోండి అని మళ్ళీ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు చెల్లించకుంటే ఖచ్చితంగా ఎవరైతే
గ్యారంటర్ లాగా ఉంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా చెల్లించాల్సిందే అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ ఆ గ్యారంటర్ డబ్బులు చెల్లించకపోతే అతని ఆస్తులు కూడా సీజ్ చేసేటువంటి అధికారం ఉంటుందని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక ఒకసారి గ్యారంటర్ లాగా సంతకం పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే నమ్మకం దగ్గ వ్యక్తులకు మాత్రం ఇలాంటి గ్యారంటర్ సంతకం పెట్టాలని కృష్ణకాంత్ గారు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.